పూరి రథయాత్ర రహాల పండుగని కూడా పిలుస్తారు. నిజాయితీగా చెప్పాలంటే ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన మరియు గొప్ప ఆధ్యాత్మిక సమావేశాల్లో ఒకటి. దీని మూలాలు అవి చాలా పురాతనమైనవి. అవి పవిత్ర హిందూ గ్రంథాల యొక్క మూలాలలోనే అల్లుకొని ఉన్నాయి. బ్రహ్మ పురాణం, పద్మ పురాణం మరియు స్కంద్ పురాణం వంటి గౌరవనీయమైన గ్రంథాలన్నీ ఈ అద్భుతమైన సంపోషణ గురించి అందమైన వర్ణనలను కలిగి ఉన్నాయి. ఇది యుగయుగాలుగా భక్తులకు దాని యొక్క లోతైన ప్రాముఖ్యతను హైలైట్ చేస్తుంది. ఈ పండుగ కేవలం ఒక వేడుక కాదు, ఇది లెక్కలేనన్ని తరాల ద్వారా అందించబడిన ఒక శాశ్వతమైన సంప్రదాయం. ప్రతి సంవత్సరం పూరి, ఒడిశాలోని పవిత్ర నగరంలో గుమిగూడే లక్షలాది మంది ప్రజలకు విశ్వాసం మరియు భక్తి యొక్క శక్తివంతమైన సందేశాన్ని పునరుద్ధరిస్తుంది. రథయాత్ర యొక్క గుండెలోతన ప్రతీకాత్మక ఆధ్యాత్మిక ప్రయాణం. ఇది జగన్నాథుడు, అతని అన్నయ్య బలభద్రుడు మరియు వారి సోదరి సుభద్ర దేవి వారి ప్రధాన నివాసం జగన్నాథ్ ఆలయం నుండి గుండిచా ఆలయానికి వార్షిక సందర్శనను సూచిస్తుంది. ఈ ప్రయాణం వారి అత్తింటికి విశ్రాంతి మరియు పునరుజ్జీవనం యొక్క ప్రదేశానికి సందర్శనను సూచిస్తుందని నమ్ముతారు. సుమారు 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న గుండిచా ఆలయం 90 రోజులు దేవతలకు ఒక అభయారణ్యం అవుతుంది. ఈ పవిత్ర ఆరగింపు ఒక దైవిక విహారాన్ని సూచిస్తుంది. దేవతలు గర్భగుడి నుండి బయటికి వచ్చి ప్రతి ఒక్కరికి వారి నేపథ్యం లేదా సామాజిక స్ఫూర్తితో సంబంధం లేకుండా ఆశీర్వదించడానికి అనుమతిస్తుంది. ఈ ప్రయాణం కేవలం విగ్రహాల భౌతిక కదలిక కంటే చాలా ఎక్కువ. ఇది వాక్యత మరియు సమగ్రత యొక్క శక్తివంతమైన సందేశాన్ని సూచిస్తుంది. ఈ ప్రత్యేక రోజున దేవతలు వారి ఆలయ పరిమితులను విడిచిపెడతారు. అక్కడి ప్రవేశం తరచుగా పరిమితం చేయబడుతుంది, వారి భక్తులను బహిరంగ ఊరులో కలవడానికి. ఈ చర్య కులం, మతం మరియు మతం యొక్క అన్ని అడ్డంకులను తొలగిస్తుంది. ఐక్యత యొక్క అందమైన వాతావరణాన్ని సృష్టిస్తుంది. అన్ని వర్గాల ప్రజలు కలిసి వస్తారు. దైవిక పట్ల వారి భాగస్వామ్య ప్రేమ మరియు భక్తితో ఐక్యంగా ఉంటారు. రహదారులను కలిసి లాగుతున్న లక్షలాది మంది దృశ్యం మానవ సంతీయావానికి ఒక ఉత్కంఠభరితమైన నిదర్శనం. దైవిక దృష్టిలో ప్రతి ఒక్కరూ సమానం మరియు ప్రియమైన వారు అని చూపిస్తుంది. రథయాత్ర యొక్క ఆధ్యాత్మిక సారాంశం వ్యక్తిగత ఆత్మను విశ్వ ఆత్మతో కనెక్ట్ చేయగల సామర్థ్యంలో ఉంది. భక్తులకు పండుగలో పాల్గొనడం జగన్నాథుడితో సన్నిహిత సంబంధాన్ని అనుభూతి చెందడానికి ఒక అవకాశం. అతను ప్రేమగా విశ్వ ప్రభువు అని పిలుస్తారు. ఈ లోతైన ఆత్మ పరిశీలన, ప్రార్థన మరియు నిస్వార్థ సేవకు సమయం. రామ్ తారులను లాగడం యొక్క ప్రత్యేక చర్య ఒకరి హృదయానికి ప్రభువును దగ్గరగా లాగడానికి ఒక మార్గంగా చూడబడుతుంది. ఆధ్యాత్మిక పురోగతి మరియు జనన మరణ చక్రం నుండి విముక్తి కోసం ఆశీర్వాదాలను కోరుకుంటుంది. మొత్తం వాతావరణం భక్తితో నిండి ఉంటుంది. సామూహిక ఆధ్యాత్మిక ఉత్తరం యొక్క మరపురాని అనుభవాన్ని సృష్టిస్తుంది. రథయాత్ర కోసం రహాల నిర్మాణం పురాతన ఆచారాలు మరియు నిశితమైన నైపుణ్యంతో నిండిన ఒక పవిత్ర సంప్రదాయం. ఈ ప్రక్రియ పండుగకు చాలా ముందుగానే దరు బ్రహ్మ అని పిలువబడే నిర్దిష్ట వేప చెట్లను జాగ్రత్తగా ఎంపిక చేయడంతో ప్రారంభమవుతుంది. ఇది కేవలం ఏదో ఒక కళ కాదు, ఇది కొన్ని పవిత్ర సంకేతాలను కలిగి ఉన్న మరియు పూజారు చే మార్గనిర్దేశం చేయబడిన ఒక దైవిక ప్రక్రియ ద్వారా ఎంపిక చేయబడిన చెట్ల నుండి రావాలి. మహారాణాలు అని పిలువబడే వడ్రంగుల ప్రత్యేక బృందం వారి వంశం ద్వారా ఈ పవిత్ర కర్తవ్యాన్ని వారసత్వంగా పొందినవారు ఈ ముఖ్యమైన పనిని అప్పగించబడతారు. ప్రతి సంవత్సరం కొత్త రహాలు మొదటి నుండి నిర్మించబడతాయి. ఇది సమయం యొక్క చక్రీయ స్వభావం మరియు దీర్ఘ శక్తి యొక్క నిరంతర పునరుద్ధరణను సూచిస్తుంది. 3 రహాల నిర్మాణం సాంప్రదాయ ఇంజనీరింగ్ మరియు కళాత్మకత యొక్క అద్భుతం. ఎటువంటి ఆధునిక బ్లూ ప్రింట్లు లేదా యంత్రాలు లేకుండా నిర్వహించబడుతుంది. జగన్నాథుడి రామ్ నంద హేనోష్ అని పేరు పెట్టబడింది. 16 భారీ చక్రాలతో 4 అడుగుల ఎత్తులో ఉంటుంది. బలభద్రుడి రామ్ తలధ్వజ్ 14 చక్రాలతో కొద్దిగా చింది. సుభద్ర దేవి రామ్ తర్పదమన 12 చక్రాలను కలిగి ఉంది. ప్రతి రామ్ శక్తివంతమైన రంగులు, నిర్దిష్ట జెండాలు మరియు దేవతలు మరియు పౌరాణిక జీవ చెక్కబడిన బొమ్మలతో అలంకరించబడుతుంది. మొత్తం ప్రక్రియ అపారమైన భక్తితో మరియు శతాబ్దాలుగా అనుసరించబడుతున్న ఆచారాలకు కట్టుబడి నిర్వహించబడుతుంది.
ఈ దైవిక వాహనాల పవిత్రతను నిర్ధారిస్తుంది. ప్రతి సంవత్సరం కొత్త రహాలను నిర్మించడం వెనుకున్న ప్రతీకవాదంలోదైనది. ఇది భక్తిక శరీరం తాత్కాలికమైనది, కానీ ఆత్మ లేదా లోపలున్న దైవిక సారాంశం శాశ్వతమైనది అనే ఆలోచనను సూచిస్తుంది. ప్రతి 12 నుండి 19 సంవత్సరాలకు ఒకసారి జరిగే నకరేబర్ ఆచారంలో దేవతలు కొత్త చెక్క రూపాలను పొందినట్లే వారి రహాలు వారి ప్రయాణంలో వారిని మోయడానికి వార్షికంగా పునరుద్ధరించబడతాయి. ఈ సంప్రదాయం అశాశ్వతత గురించి మరియు ప్రతీకమైన దానికంటే ఆధ్యాత్మికమైన దానిపై దృష్టి పెట్టడం యొక్క ప్రాముఖ్యత గురించి భక్తులకు బోధిస్తుంది. బాహ్య రూపాలు మారినప్పటికీ దైవిక ఉనికి స్థిరంగా మరియు స్వచ్ఛమైన హృదయంతో దానిని కోరుకునే వారికి ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుందని ఇది ఒక శక్తివంతమైన రిమైండర్. రహాల పూర్తి గొప్ప వేడుక మరియు నిరీక్షణ యొక్క క్షణం. అవి సిద్ధమైన తర్వాత అవి జగన్నాథ్ ఆలయం ముందున్న గ్రాండ్ రోడ్డుకు తీసుకురాబడతాయి. యాత్ర యొక్క దినం కోసం వేచి ఉంటాయి. ఈ చేతితో నిర్మించిన నిర్మాణాల యొక్క అపారమైన పరిమాణం మరియు అందం ఆశ్చర్యకరమైనవి. కళాకారులు మరియు సమాజం యొక్క లోతైన ప్రేమ మరియు అంకితభావాన్ని ప్రతిబింబిస్తాయి. ఇవి కేవలం వాహనాలు కాదు, అవి దైవిక శక్తిని ప్రసరింపజేసే మొబైల్ దేవాలయాలుగా పరిగణించబడతాయి. 3 రహాలు గంభీరంగా నిలబడి వారి పవిత్ర ప్రయాణాన్ని ప్రారంభించడానికి సిద్ధంగా ఉన్న దృశ్యం లక్షలాది మంది హృదయాలను అపారమైన ఆనందం మరియు భక్తితో నింపుతుంది. రోయాత్ర పండుగ వారాల ముందుగానే ప్రారంభమయ్యే అనేక సంక్లిష్టమైన మరియు అర్థవంతమైన ఆచారాలతో కూడిన ఒక గొప్ప దృశ్యం. అత్యంత ముఖ్యమైన ప్రాముఖ్యాచారాలలో ఒకటి రబ్ స్నానం లేదా పవిత్ర స్నాన వేడుక. ఇది జ్యేష్ఠ మాసంలో పౌర్ణమి రోజున జరుగుతుంది. ఈ రోజున జగన్నాథుడు, బలభద్రుడు మరియు సుభద్ర విగ్రహాలను ఒక ప్రత్యేక వేదిక తీసుకువస్తారు. అక్కడ వారిని 108 కుండల పవిత్ర జలంతో స్నానం చేయిస్తారు. ఈ విస్తృతమైన స్నానం తరువాత దేవతలకు జలుబు వచ్చి అనారోగ్యం పాలవుతారని నమ్ముతారు. అప్పుడు వారిని అన్సార పోరర్ అని పిలువబడే ఒక ప్రైవేట్ గదిలోకి 15 రోజుల విశ్రాంతి మరియు కోలుకోవడానికి ప్రజల దృష్టికి దూరంగా తరలిస్తారు. పండుగ యొక్క సమానత సందేశాన్ని ప్రతిబింబించే ఒక ముఖ్యమైన ఆచారం చెర్పహార. యాత్ర రోజున పూరి గజపతి రాజు జగన్నాథుడి యొక్క ప్రముఖ సేవకుడిగా పరిగణించబడతారు. ఒక ప్రతీకాత్మక శుభ్రపరిచే చర్యను నిర్వహిస్తారు. అతను 3 రహాల వేదికలను బంగారు చీపురుతో శుభ్రం చేస్తారు మరియు దేవతలను వాటిపై ఉంచడానికి ముందు చందనం వాసన్ ఘల్ నీటిని చల్లుతారు. రాజ్యంలో అత్యంత శక్తివంతమైన వ్యక్తి చేసిన ఈ వినయపూర్వమైన చర్య వారి స్కపితితో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ భృగు ముందు సేవకులే అని ప్రదర్శిస్తుంది. ఇది వినయం మరియు సేవలో ఒక శక్తివంతమైన భక్తి అన్ని సామాజిక శ్రేణులు మరియు ప్రాపంచిక శక్తిని అధిగమిస్తుందనే ఆలోచనను బలపరుస్తుంది. రహాలు నెమ్మదిగా ప్రయాణాన్ని ప్రారంభించగానే తహుక బోలి శబ్దంతో గాలి నిండిపోతుంది. ఇవి నియమించబడిన గాయకులు పఠించే ప్రత్యేక జానపద పద్యాలు. ఈ పద్యాలు తరచుగా చమత్కారమైన మరియు కొన్నిసార్లు అనాగరికమైన సాహిత్యాన్ని కలిగి ఉంటాయి. తాడులను లాగుతున్న భక్తులకు శక్తిని ఇస్తాయని మరియు రహాలను ముందుకు కదలడానికి ప్రోత్సహిస్తాయని నమ్ముతారు. ఈ సంప్రదాయం గంభీరమైన ఈరేగింపుకు ఒక శక్తివంతమైన గ్రామీణ రుచిని జోడిస్తుంది. దైవిక సమోచనను ప్రజల దైనందిన జీవితం మరియు సంస్కృతితో కలుపుతుంది. మరొక ప్రియమైన సంప్రదాయం కూడా పీకా సమర్ప. ఇది బీచంగ్, పప్పులు మరియు బెల్లంతో తయారు చేయబడిన ఒక ప్రత్యేక నెమ్మదిగా వండిన కేక్. ఇది జగన్నాథుడికి ఇష్టమైనదిగా నమ్ముతారు మరియు దానిని సమర్పించడం ప్రేమ యొక్క ప్రియమైన చర్య. గుండిచా ఆలయంలో 9 రోజులు గడిపిన తరువాత దేవతలు వారి తిరిగి ప్రయాణాన్ని ప్రారంభిస్తారు. దీనిని బహుదా యాత్ర అని పిలుస్తారు. ప్రధాన ఆలయానికి తిరిగి వచ్చిన తర్వాత అత్యంత ఎదురుచూసిన ఆచారాలలో ఒకటి సునాబేష్ జరుగుతుంది. విగ్రహాలు ఇప్పటికీ వారి రహాలపై కూర్చుని బాన్మాన బంగారంతో చేసిన అద్భుతమైన ఆభరణాలతో అలంకరించబడతాయి. వారిని బంగారు చేతులు, పాదాలు మరియు భారీ కిరీటాలతో అలంకరిస్తారు. వారిని దైవిక సంపద యొక్క ఉత్కంఠభరితమైన దృశ్యంగా మారుస్తారు. ఈ బంగారు వస్త్రధారణ లక్షలాది మంది భక్తులను ఆకర్షిస్తుంది. వారు ఈ అద్భుతమైన రూపాన్ని చూడటానికి గంటల తరబడి వేచి ఉంటారు.
అది అపారమైన ఆశీర్వాదాలను మరియు అదృష్టాన్ని తెస్తుందని నమ్ముతారు. పూరి రథయాత్ర కేవలం ఒక మతపరమైన పండుగ కంటే చాలా ఎక్కువ. ఇది సమానత్వం మరియు మానవ ఐక్యత యొక్క శక్తివంతమైన వేడుక. దాని ప్రధానంగా ఈ సంఘటన దైవికమైనది, అందరికీ చెందినది అనే లోతైన సందేశాన్ని కలిగి ఉంది. ఈ రోజున విశ్వ ప్రభువు జగన్నాథుడు ఎటువంటి వివక్ష లేకుండా తన పిల్లలందరినీ ఆలింగనం చేసుకోవడానికి ఆలయ గోడలను భేదించి బయటికి వస్తారు. సమాజంలోని ప్రతి మూల నుండి వివిధ కులాలు, సంస్కృతులు మరియు మతాల నుండి కూడా ప్రజలు పక్కపక్కనే నిలబడి వారి చేతులు ఒకే తాడులపై కలిసి రథాన్ని ఒకే దిశలో లాగుతారు. ఈ సామూహిక భక్తి చర్యాన్ని పేదలను అధిగమించే సమాజం మరియు భాగస్వామ్య ఉద్దేశ్యం యొక్క లోతైన భావాన్ని పెంపొందిస్తుంది. ఈ పండుగ జీవిత ప్రయాణం మరియు ఆధ్యాత్మిక పురోగతికి మార్గం కోసం ఒక అందమైన రూపకం వలె పని చేస్తుంది. జగన్నాథ్ ఆలయం నుండి గుండీచా ఆలయానికి రథం యొక్క కదలిక ప్రతీక ప్రపంచం నుండి ఉన్నత చైతన్యం మరియు ఆధ్యాత్మిక స్వచ్ఛత యొక్క స్ఫూర్తికి ఆత్మ యొక్క ప్రయాణాన్ని సూచిస్తుంది. వారి రథాలను లాగడానికి అవసరమైన ప్రయత్నం ఆధ్యాత్మిక మార్గంలో ఎదురయ్యే పోరాటాలు మరియు సవాళ్లను సూచిస్తుంది. అయితే వ్యక్తులు కలిసి వచ్చి ఒక ఉమ్మడి ఉద్దేశ్యంతో లాగినప్పుడు ప్రయాణం సాధ్యమవుతుంది మరియు ఆనందదాయకంగా కూడా ఉంటుంది. విశ్వాసం, సంకల్పం మరియు సామూహిక ప్రయత్నంతో మన ఆధ్యాత్మిక మరియు ప్రాపంచిక జీవితాలలో ఏదన్నా అడ్డంకిని అధిగమించవచ్చని ఇది మనకు బోధిస్తుంది. రథయాత్ర యొక్క సార్వత్రిక ఆకర్షణ భౌగోళిక మరియు సాంస్కృతిక సరిహద్దులను దాటడానికి సహాయపడింది. ఇస్కాన్ వంటి ఉద్యమాల ప్రయత్నాలకు ధన్యవాదాలు. రథాల పండుగ ఇప్పుడు న్యూయార్క్ నుండి లండన్ వరకు మరియు సిడ్నీ నుండి మాస్కో వరకు ప్రపంచవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో జరుపుకుంటున్నారు. ఈ ప్రపంచ వేడుక జగన్నాథ్ చైతన్యం యొక్క లోతైన తత్వశాస్త్రాన్ని అన్ని దేశాల ప్రజలకు పరిచయం చేసింది. ప్రేమ, శాంతి మరియు పాక్యత యొక్క సందేశాన్ని విస్తృతంగా వ్యాప్తి చేసింది. ఇది భారతదేశం యొక్క గొప్ప ఆధ్యాత్మిక వారసత్వం మరియు స్వచ్ఛమైన హృదయంతో దానిని కోరుకునే ప్రతి ఒక్కరికి దేవుని మార్గం తెరిచి ఉంది అని దాని శాశ్వతమైన సందేశానికి ప్రపంచ చిహ్నంగా మారింది. ముగింపుగా, పూరి రథయాత్ర విశ్వాసానికి ఒక శాశ్వతమైన కీర్తన. భక్తి యొక్క గొప్ప దృశ్యం మరియు మానవుడిగా ఉండటం అంటే ఏమిటో ఒక శక్తివంతమైన పాం. మనోనికి యొక్క ప్రధానంలో ఒక ఆధ్యాత్మిక ఉద్దేశ్యం ఉందని, దైవికమైనది దూరం లేదా చేరుకోలేనిది కాదని, కానీ మన మధ్య ఉందని, ఆత్మ ఆవిష్కర మరియు సామూహిక సామరస్యం యొక్క ప్రయాణంలో మనల్ని ఆహ్వానిస్తుందని ఇది మనకు గుర్తు చేస్తుంది. మంత్రాల ప్రతిధ్వనులు, గంభీరమైన రామాల దృశ్యం మరియు లక్షలాది మంది భక్తుల భాగస్వామ్య స్ఫూర్తి ఆత్మపై చెరగని ముద్ర వేస్తాయి. విచ్ ప్రభువు యొక్క కరుణామయ దృష్టిలో మనమందరం ఒక పెద్ద కుటుంబంలో భాగమని, కకంగా ఉన్నామని ఇది శాశ్వత సత్యాన్ని భరుస్తుంది.